అంటే హిందూ ధర్మం అంటేనే అనేక రూపాలకి కొలువుదీరై ఉంది అవును. మనం చూసుకుంటే. ఉమ్, అయితే అసలు మనకి హిందూ ధర్మంతో సంబంధం లేని వ్యక్తిగా ఉమ్, సాయిబాబా ఉన్నారు. ఉమ్. ఆయన ఒక ముస్లిం అంటూ ఉన్నారు. మీరేమంటారమ్మా? ఎందుకంటే మీరు సాయిబాబా ఉపాసకులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి స్వామిని కొలుస్తూ వస్తున్నారు. గురువు. మీరేమంటారు అసలు? ఉమ్. ఇక్కడండి ముఖ్యంగా నా అభిప్రాయాన్ని చెప్తున్నాను ఉమ్, నేను ఇక్కడ. గురువు మనకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే ఒక శ్లోకాన్ని నేర్పిస్తారు. ఉమ్, లేదా మనం విని ఉంటాము విన్నాం. స్కూల్లోనో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు వింటున్నాం. చెప్పబట్టు. ఉమ్, అలాగే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో అతిథి భవ. దేవో. ఆచార్య అంటే ఎవరు? గురువు. గురువు. గురువు అంటే విద్య నేర్పేవాడే కాదు, ఉమ్, మానవ జీవనాన్ని ఎలా కొనసాగించాలి అనే సన్మార్గాన్ని సత్సంగతులని బోధించేటువంటి వాడు, జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు, ఉమ్, సత్సంగతులు మనకు వివరంగా వివరించి చెప్పేటువంటి వాళ్ళు ఉమ్, వాళ్ళు గురువులు. అటువంటి గురువులు దైవంతో సమానం. ఉమ్. గురువే దైవం. గురువుని దైవంలా మనము ధ్యానించవచ్చు, సేవించవచ్చు, పూజించవచ్చు. ఓకే. ఎంత మాత్రము తప్పు కాదు. ఉమ్, అలాగే గురువుకి గుడి కట్టడము, గురువుకి ఒక మందిరాన్ని నిర్మించుకోవడము, లేదా గురువుని ధ్యానించుకోవడము, అర్చించుకోవడము, పూజించుకోవడము ఉమ్. ఇవేవి తప్పు కాదండి. గురువు దైవంతో సమానం కాబట్టి. అవును. కానీ అటువంటి గురువులు ఎవ్వరూ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు. అలాగే బాబా గారు ఎన్నడూ కూడా నేను దేవుణ్ణి, నాకు గుడి కట్టండి, నన్ను పూజించండి ఓకే. అని చెప్పిన దాఖలాలు ఎక్కడా ఉమ్, లేవు. ఉమ్, భక్తి కొద్దీ ఆయన్ని సేవించినటువంటి శిష్యులు ఆ కాలంలో, ఉమ్, ఆ తర్వాత కాలంలో కూడా వారిని గురువుగా భావించి ఉమ్, సేవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ భక్తి కొద్దీ, వాళ్ళ శక్తి కొద్దీ బాబా గారికి మందిరాలను నిర్మించి ఉమ్, షిరిడి దాకా అందరూ వెళ్ళలేక వాళ్ళున్న ప్రాంతంలోనే వాళ్ళకి సమీపంగా ఒక దేవాలయాన్ని, ఒక మందిరాన్ని నిర్మించుకొని ఉమ్, అక్కడ పూజించుకుంటూ, అక్కడ అర్చించుకుంటూ, వాళ్ళకి చేతనైన విధంగా వాళ్ళు స్తుతిస్తూ వాళ్ళు ఆరాధనా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఓకే. దీన్ని కొందరు సహించలేక దాన్ని అడ్డు పెట్టుకొని వారికి ఏ మతము, ఉమ్, ఏ కులము, ఆయన దేవుడు కాదు, ఆయన చెప్పాడా మీకు దేవుడని? ఉమ్, మీకు చెప్పారా అండి? ఎవ్వరికి చెప్పలేదండి. బాబా గారు ఎప్పుడు ఎవ్వరికి నేను దేవుణ్ణి అని చెప్పలేదు. మానవులు ఎవరైతే ఆ గురువుని ఆశ్రయించారో వారికి ఆ గురువు వల్ల కలిగినటువంటి మేలు, ఆ గురువు వల్ల కలిగినటువంటి జ్ఞానము, ఉమ్, ఆ గురువు వల్ల లభించినటువంటి అపారమైన జ్ఞాన సంపద ఏదైతే పొంది ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాబా గారిని సేవించడానికి, ఉమ్, పూజించడానికి, ఆరాధించడానికి మందిరాలని నిర్మించుకున్నారు. బాబా దేవాలయాలు, బాబా మందిరాలు అలా అవునమ్మా. ఉమ్, ఊరూరా వచ్చాయి. ఉమ్, అంతేగాని బాబా గారు చెప్పలేదు, ఉమ్. అరే నువ్వు నాకు గుడి కట్టు, నాకు ఆయన బడి కట్టు శిష్యులే అని. అట్లాగా ఆయన్ని కొలుచుకోవాలని. అంతే. ఉమ్, ఇప్పుడు నాకు మీరు దైవంతో సమానం అండి, మీ ఫోటో పెట్టుకొని నేను పూజిస్తాను, ఉమ్, అదేం తప్పు కదే. ఉమ్, కానీ అందరినీ నువ్వు వారి ఫోటో పెట్టుకొని పూజించు, అర్చించు, అభిషేకం చెయ్యి అని శాసించడం అనేది తప్పు. ఓకే. అలా ఎవరు చెప్పలేదే, ఉమ్, ఎవరు చెప్పలేదే. చెప్పారా బాబా భక్తులు మీరు బలవంతంగా వచ్చి ఇక్కడ బాబా గుడికే రండి అని ఎవరైనా చెప్పారా? కొలవండి అని. చెప్పలేదు. ఉమ్, చెప్పనప్పుడు మీరు ఈ మతాల రంగులు ఎందుకు పులుముతున్నారు? ఉమ్, గురువుకి దైవానికి కులము, మతము ఇవి ఆపాదించడము సరి అయిన పద్ధతి కాదండి. ఉమ్, అది ఎవ్వరు ఆమోదించరు, అభినందించరు. అది శుద్ధ అజ్ఞానంతో కూడినటువంటి కార్యక్రమం అంటాను నేను. ఉమ్, లేదా స్వార్థపూరితమైనటువంటి చర్యలు అవి. ఓకే. ఎటువంటి స్వార్థం అంటే వాళ్ళు ఏదో లక్ష్యం పెట్టుకున్నారు, ఉమ్, అది నెరవేర్చుకోవడానికి అలా మాట్లాడతారు. ఉమ్, కానీ ఎప్పుడు బాబా గారు నేను దైవం అని చెప్పలేదు.
ఆయన దేవుడు అని చెప్పనప్పుడు ఆయన్ని దేవుడు అని మీరే అంటున్నారు. దేవుని చేశారంటారా? అంతే. ఈ వివాదాలు సృష్టించే వాళ్ళే ఆయన్ని దేవుడిని చేస్తున్నారు. దేవుని చేస్తారు. ఆయన గురువు, సద్గురు, సన్మార్గాన్ని బోధించి మోక్ష మార్గాన్ని 10 మందికి తెలియచెప్పినటువంటి సద్గురువు శ్రీ షిరిడి సాయినాథులు వారు. అది వారిని సేవించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు, నమ్మే వాళ్ళకి తెలుస్తుంది. ఆయన అంటే గిట్టని వాళ్ళు, ఆయన్ని ఆరాధించని వాళ్ళు, ఆయన్ని ఇష్టపడని వాళ్ళు, ఈ మతాల రంగులు, కులాల రంగులు పూసి ఆయన ముస్లిము, ఈయన క్రిస్టియను, ఆయన హిందువు, ఈయన ఇది, ఆవిడ అది అని ఇలాగే ఏదేదో అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే మాట్లాడారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అదొక వ్యాపకంగా పెట్టుకున్నారు. అదొక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వెనకాల అండ ఉంటుందండి. ఎవరో ఒకళ్ళ అండ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, కెమెరాల ముందు కూర్చొని మాకు ఇది లక్ష్యము, మా జీవిత లక్ష్యము, మా ధ్యేయము అని అంటారు. ఏమిటి గొడవలు రచ్చగొట్టడం, గొడవలు పెట్టడము మీ లక్ష్యమా, మీ ధ్యేయమా? ఏమండి, గురువు ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, గురువు మంచిని బోధించిన వాడు గురువు. ఇది మతాలకి వాటికి సంబంధం లేదు. మతాలకి అతీతమైనది, కులాలకి అతీతమైనది దైవీ శక్తి. ఆ దైవీ శక్తి గురువుల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు గురువులు కాగలుగుతారు. సద్గురువులుగా చిరస్మరణీయులుగా పూజింపబడతారు, ఆరాధింపబడతారు, కొలవబడతారు, తలవబడతారు, పిలవబడతారు. పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని నమ్మిన వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు ఈ రోజుకి కూడా. ఈ ఒక్క మాట